మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జగన్ పుత్తూరుకి ఎందుకు వచ్చాడో, ఎందుకు వెళ్ళాడో వాళ్ళ కార్యకర్తలకు అర్థం కావట్లేదు. అతను అసలు ఏం మాట్లాడుతున్నాడు, లాస్ట్ టైం వచ్చి ఏం మాట్లాడాడు, ఏం చెప్పాడు, ఏం వాగ్దానాలు చేశాడు, అవన్నీ కూడా మర్చిపోయేసి వాళ్ళ కొత్తగా వచ్చి కొత్త నాటకం కూడా తెల్లైపోయాడు. మనం చూస్తున్నాం, నగిర్లో 1000 మందితో కూడా పెట్టుకోలేకుండా అయిపోయాడు సభ. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి వాళ్ళు 1000 మందితో కూడా సభ జరుపుకోలేదని దాన్ని బట్టి చెప్పొచ్చు ఆయన పరిస్థితి ఏంటి, వాళ్ళ రాజకీయ వాతావరణం ఎట్లా ఉందని నాకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే లాస్ట్ టైం 2019లో అదే స్పాట్కి వచ్చి అక్కడ చాలా వాగ్దానాలు చేశాడు. పవర్లూమ్ కార్మికులకి 300 యూనిట్ ఫ్రీ ఇస్తాడు, అలాగే గాలేరు నగిరికి కంప్లీట్ చేస్తాడు, అలాగే అంటే ఇవన్నీ కూడా నగిరికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అన్నీ కూడా నగిరికి సంబంధించిన ప్రాబ్లమ్స్. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉద్యోగం ఇస్తాడు, చక్కెర ఫ్యాక్టరీ తెరుస్తున్నాడు, చక్కెర బకాయిలు చెల్లిస్తున్నాడు. ఏ ఒక్క అంశానికి కూడా ఇవాళ పట్టించుకున్న దాఖలు లేవు. బటన్ నొక్కా అని చెప్పి 170 సార్లు 130 సార్లు బటన్ నొక్కా అంటాడు. నగిరికి సంబంధించిన ఏ సమస్య మీద కూడా ఒక్కసారి కూడా బటన్ నొక్కిన దాఖలాలు లేవు, ఏ సమస్య తీర్చిన దాఖలాలు లేవు. ఇవాళ ఎక్కడ వేసిన గుణాలు అక్కడే ఉన్నట్టుగా ఉంది, కానీ ఇంకా సమస్యలు కూడా అధికమైపోయి ఇవాళ వాటర్ క్రైసిస్ కానీ, శాండ్ మాఫియా కానీ, లిక్కర్ మాఫియా కానీ, గుల్ల కానీ అన్నీ కూడా యథేచ్ఛగా విచ్చలు పెడతాం నగిరిలో ప్రబలిపోతా ఉంది. ఆమె ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క కుటుంబ సభ్యుడికి సామంతరాజులాగా పెట్టేసి మొత్తం దోచేస్తా ఉన్నా కూడా జగన్ వచ్చేసి ఇవాళ నీతి పరుగులు మరుగుతుంటే ఎవరు చిన్నాక అంత పిచ్చోడు ఎవరు లేరు, ఇక్కడ అంత అమాయకులు ఎవరు లేరు. ఖచ్చితంగా నగిరికే డైరెక్ట్గా నగిరి ప్రజలు చెప్పారు, నగిరి ప్రజలు జగన్కే డైరెక్ట్గా చెప్పారు, ఆమెని ఇంటికి పంపించేస్తున్నాం ఓడిచ్చేస్తున్నాం అని ఆయనకి అర్థమైపోయి చెప్పారు. ఆయన మొహంలో హావభావాలు కానీ తేటతలం అయిపోయింది, ఆయనకున్న నిరుత్సాహం కానీ, ఆయన మొహంలో ఉన్న ఎమోషన్ కానీ. ఇంకా నగిరి గురించి రేపు రోజు ఉపాధి అన్నాడు, ఉపాధి లేదు, ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలు లేవు, పరిశ్రమలు తెస్తా అన్నాడు, ఉన్న పరిశ్రమలన్నీ పోయినాయి, మట్టి కొండలు మాయమైపోయినాయి, చెరువులు బూట్ చేశారు, ఇసుక తవ్వేశారు. ఇట్లా ఇవన్నీ చెప్పుకుంటా పోతే కోకొలలు, అసలుకి చెప్పుకుంటా పోతే పుస్తకం రాయచ్చు, ఒక రోజు చాలదు ఆమె చేసిన అరాచకాలు కానీ లీలలు కానీ. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అంత శుద్ధంగా ఉంది, ఏదో ఉద్ధరించేశాను, నగిరికి చేశాను, నగిరిని ఏదో బాగు చేశాను అని చెప్తా అంటే నిజంగా ఆడొచ్చిన జనాభానే చెప్పొచ్చు. అసలుకి ఏం చెప్తున్నాడు రా బాబు, అసలు మనమే వింటున్నాం అన్న ఫీలింగ్ ఆడొచ్చిన జనాలు 1000 మందిలో కూడా అదే బాగా వ్యక్తం అవుతుంది, ఆ కార్యకర్త కూడా అదే వ్యక్తం అవుతుంది. ఖచ్చితంగా రోజా ఓడిపోవడం ఖాయం అనేది ఆయనకే తేటతెల్లం అయింది. డైరెక్ట్గా ఫీల్డ్లోకి వచ్చి చూసుకొని పోయాడు. ఇంకనైనా ఇలాంటి డ్రామాలు నిజంగా 1000 మందితో కూడా గ్రాఫిక్స్ పెట్టి మొత్తం మేనేజ్ చేస్తుంటాడు, సాక్షి టీవీలో కానీ మీద టీవీలో కానీ మొత్తం గ్రాఫిక్స్ పెట్టేసి తండోపతండాలకు వచ్చినట్టు. రియాలిటీ మటుకు 1000 మంది కూడా లేరు అక్కడ. దానికన్నా వేరే చెప్పాల్సిన అవసరమే లేదు వీళ్ళు డ్రామా కంపెనీ చెప్పడానికి. ఇంకా రోజా అయితే ఇంకా నగిరిని సర్వనాశనం చేసేసి ఆమె జీవితం అయితే బాగా బాగుపడింది, కానీ నగిరి ప్రజల అంత తలకిందులు అయిపోయింది. ఇవాళ పరిస్థితి ఏంటంటే అందరూ కూడా చెన్నైకో, తిరుత్తనకో, తిరుపతికో కూలి మీద పోవాల్సి వస్తుంది, కూలి పనులకి. ఎక్కడ కూడా ఒక్కడికంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటూ నగిరిలో లేనే లేదు. ఇవన్నీ కూడా పూర్తిగా గవర్నమెంట్ వైఫల్యం వల్ల జరిగిన ఇది. దీన్ని ఏమీ మాట్లాడకుండా నేను బీబీటీ డైరెక్ట్ చేశాను, అంత డైరెక్ట్ ఫండ్స్ చేశాను, డైరెక్ట్ ఇచ్చా అంటాడు. ఏమి ఇచ్చాడు? ₹1 ఇచ్చి ₹10 అన్నాడు. లాస్ట్ టైం ఏమన్నాడు, పక్క రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ ధరలు మనకంత తక్కువ అని అన్నాడు. అప్పుడంతా ఒక ₹1 తక్కువ ఉంది. ఇవాళ ₹10 తక్కువ ఉంది తమిళనాడులో పెట్రోల్ మనకన్నా కూడా. ఇదే మనిషి దాని గురించి మాట్లాడినాడు ఇదే స్పాట్లో నిల్చొని. అంతా కూడా డొల్లతనం, అబద్ధాలు, అంత ఆయన చెప్పిన మాట ఆయన గుర్తుంటే అర్థం కాదు. అంటే ఆ మూమెంట్కి ఏదో చెప్పేసి ఓట్లు వేయించుకొని అధికారం తీసుకొని ఏదో విధంగా కొల్లగొడదాం, దోచుకుందాం అనే ఉద్దేశం చెప్తే ప్రజలకి నిజాలు చెప్దాం అన్న దాఖలా ఎక్కడ కనపడే స్పీచ్ మొత్తం విన్నా కూడా మీకు అంత సరఫరా అన్ని అబద్ధాలే కనపడతాయి. ఏ ఒక్క అంశంలో కూడా నిజాలు చెప్పిన దాఖలాలు ఉండవు. ప్రతిదీ కూడా దారి మళ్లింపు, అంటే మాట మళ్లింపు, ఇవే ఉంటాయి, కానీ ఏ విధంగా కూడా డైరెక్ట్గా సమాధానాలు చెప్పినారంటే ఉండవు. ఎంతసేపు 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉండి అపోజిషన్ మీద దాడి చేస్తున్నావు అంటే నువ్వు చెప్పడానికి ఏమీ లేదు, స్టోరీ నీకు దగ్గర చెప్పడానికి వేరే చెప్పాల్సిన అవసరమే లే. నువ్వేం చేసావు అని చెప్పడానికి లేదు వాళ్ళ దగ్గర స్టోరీ. ఎంతసేపు అపోజిషన్ మీద దాడికి వెళ్తున్నావు, నువ్వా రూలింగ్ మేమా రూలింగ్, 5 సంవత్సరాలు ఏం చేసావని చెప్పుకోలేక ఇదే చేసేది నువ్వు. ఇదే డైరెక్ట్గా ఏమీ చెప్పలేకపోతున్నాడు.